నమస్తే ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. పెనుగొండలో మంత్రి కార్యాలయంలో ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశం నిర్వహించి తమ ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితపై మండిపడ్డ మంత్రి ఉషశ్రీ చరణ్, నాన్ లోకల్ అయినా మీరు లోకల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. లోకేష్, గుమ్మనూరు జయరాం, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లోకలా? 420 ఫోర్జరీ, చీటింగ్ కేసులు ఉన్న సవిత ఇలా మాట్లాడటం కరెక్టేనా? పెనుగొండ ప్రజలు ఇది గమనించాలన్నారు. నేను గర్వంగా చెబుతున్నా, నా పేరు ఉషశ్రీ, నా భర్త పేరు చరణ్ రెడ్డి. నేను అఫిడవిట్లో ఇదే పొందుపరిచాను. నాపై 2 కేసులు మాత్రమే ఉన్నాయి. సవిత నామినేషన్లో అబద్ధాలు చెప్పిందని, సవిత సమర్పించిన అఫిడవిట్లో ఉన్న అసత్యాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం. జరిగిన నామినేషన్స్లో కూడా మనమందరూ కూడా చూసాం. కొన్ని అబ్జెక్షన్స్ కూడా నేను రేజ్ చేయడం జరిగింది. సవితమ్మ అఫిడవిట్లో కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ కింద ఉన్న కేసెస్ కూడా ఆమె చూపలేదు. తన స్వంత తల్లి ఆమె పైన చేసిన ఆరోపణ కూడా ఆ ఒక కేసులో ఉంది, అది కూడా ఆమె చూపించలేదు. అదేవిధంగా ఒక DVC డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది. తన స్వంత వదిన ఆమె సవితమ్మ తన స్వంత వదినమ్మని హింసించి మానసికంగా శారీరకంగా ఆమె హింసించిన ఒక కేసు 51/2012 అనే కేసు కూడా ఆమె చూపించలేదు. ఇవన్నీ కూడా ఆరో దగ్గర సీరియస్ అఫెన్స్ కింద మేము కూడా రిప్రజెంట్ చేశాం. ఖచ్చితంగా దీనిపైన న్యాయమైన పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇంకా హైకోర్టుకి అయితే ఈ యొక్క కేసుని తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, ఎవరైనా పర్సనల్గా ఏదైనా క్రిమినల్ కేసు చూపించలేదు తన అఫిడవిట్ అంటే ఇది చాలా నేరంగానే సుప్రీంకోర్టు కూడా పరిగణిస్తుంది. కాబట్టి ఆమెపై ఉన్న కేసు ఆమె చూపించలేదు. అటువంటి ఆ ఒక కేసుని కూడా అటువంటి ఒక కేసుని కూడా ఖచ్చితంగా మనము న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా సవితమ్మ గారి ఒక అఫిడవిట్ని మనం చూసాం, నామినేషన్ది కూడా చూసాం. ఈ యొక్క ఆమె నామినేషన్ ప్రొసీజర్, అఫిడవిట్ ప్రొసీజర్ని మనము చూసినాం. ఈ యొక్క పెనుగొండ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇది నేను తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా సవితమ్మ చెప్పుకుంటూ ఉంటుంది తాను లోకల్ అని. ఎంత లోకల్గా ఉంది అని ఒకసారి మేము అఫిడవిట్ రెఫర్ చేసి చూసినాం. కదిరిలో ఒక కేసు ప్రకారం అక్కడ లోకల్గా ఉంది ఆమె. లేపాక్షిలో ఒక కేసు ఉంది ఆమె పైన, లేపాక్షికి లోకల్గా ఉంది ఆమె. అదేవిధంగా రాప్తాడ్లో ఒక కేసులో ఉంది, పెనుగొండలో ఒక కేసులో ఉంది. అదేవిధంగా ఆమె పైన రొద్దంలో ఒక కేసు ఉంది, బెంగళూరులో ఒక కేసు ఉంది. అంటే ఆమె ఎన్ని చోట్లలో లోకల్గా ఉంది అని పెనుగొండ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. నిజంగా ఈ అఫిడవిట్ చూసిన తర్వాత నాకైతే మనసులో ఒక బాధ కలిగింది. ఎందుకంటే ఆమె కేసెస్ అన్నీ చూసిన తర్వాత ఆమె పైన ఉన్న కేసెస్ ఏంటంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పైన మా పైన బురద చెల్లె కార్యక్రమం మాత్రం చేస్తూ ఉంటుంది. దోపిడీ చేశారు, ఇక్కడ ఇసుక దోపిడీ చేశారు. ఈరోజు ఆమె దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. తన పప్పును ఉడికించుకోవాలి అనే ఒక ఇది మాత్రం అబద్ధం చెప్పాలి, ఏదో బురద చెల్లాలి నా పైన అని మాత్రం ఆమె మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు నీ పైన గ్రావెల్ దొంగతనం చేసిన కేసు ఉంది కదా, గవర్నమెంట్కి సంబంధించిన గ్రేవెల్ని నువ్వు దొంగతనం చేసి పట్టుబడి నీ పైన కేసు కట్టేది నిజమా కాదా అని నేను అడుగుతున్నాను. ఇది నేను చెప్పట్లేదు, సవితమ్మ గారి అఫిడవిట్లో ఆమె పెట్టింది, ఆమె పైన అది కేసు ఉంది. గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇసుక కానీ గ్రేవెల్ కానీ ఏదైనా కానీ దొంగతనం మీరు చేస్తున్నారంటే ఇంకా ఏ చిత్తశుద్ధితో నువ్వు పనిచేస్తున్నావమ్మా? ఒక పబ్లిక్ దీంట్లో సర్వీస్లో ఏ సర్వీస్ చేస్తున్నామని నేను ఆమెను అడుగుతున్నాను. ఇంకొక కేసు ఉంది, ఇంకొక పోలీస్ స్టేషన్లో ఇంకొక కేసు ఉంది. ఒక మహిళా పైన ఆమె దౌర్జన్యంగా మాట్లాడి ఆమెని తిట్టిన కేసు ఉంది. నువ్వు ఒక మహిళగా ఉంటూ మహిళా పైన నువ్వు ఇంత అసభ్యంగా నువ్వు మాట్లాడినావు, తిట్టినావు అంటే నిజంగా ఈరోజు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నావు ఒక క్యాండిడేట్గా, మళ్ళా నువ్వు మహిళలకి ఎటువంటి సర్వీస్ చేయబోతున్నావని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక కేసు ఉంది సవితమ్మ పైన, ఫోర్జరీ కేసు ఉంది, 420 కేసు ఉంది, చీటింగ్ కేసు ఉంది. పెనుకొండ ప్రజలారా ఖచ్చితంగా మీరందరూ అలర్ట్ కావాలి.
ఎందుకంటే టీడీపీ క్యాండిడేట్ సవితమ్మ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆమె పైన చీటింగ్ కేసు ఉంది, మోసగించిన కేసు ఉంది, గ్రావెల్ దొంగతనం కేసు ఉంది, అదేవిధంగా 420 సవితమ్మ అనే ఒక కేసు ఉంది, ఫోర్జరీ చేసిన కేసు ఉంది. ఈరోజు ఫోర్జరీ కేసులో నీ పైన ఒక కేసు ఉంది అంటే రేపు ఆమె వెనుగొండ నియోజకవర్గంలో ఎంతమంది ఫోర్జరీ కొడుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి. మీ అందరినీ కూడా వినవించుకుంటున్నాను.